గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. మిత్రులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కంధాన్ని 54 భాగాలుగా చెప్పుకున్నాం. 55వ భాగాన్ని ఈరోజు చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం త్రికాల తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథ్. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. దుర్మనా భగవాన్ కావ్య పౌరోహిత్యం విగర్హయన్ స్తువన్ వృత్తిం చ కాపోతీం దుహిత్రాస యయౌ పురాత్ వృషపర్వ తమాజ్ఞాయ ప్రచనీక కవి వక్షతం గురుం ప్రసాదయన్ మూర్ధ్నా పాదయో పతిత పధి. తన గారాబాల కూతురు దేవయాని మాటలు విన్న ఆ శుక్రాచార్యుడి మనస్సు వికలమైపోయింది. తర్వాత అతడు వృషపర్వుని దగ్గర పౌరోహిత్యం చేసుకుంటా కన్నా భిక్ష ఇచ్చుకుని తిరగటం మంచిది అని అనుకున్నాడు. ఆ తర్వాత శుక్రాచార్యుడు నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి నిశ్చయించుకొని తన కుమార్తెతో కూడి అక్కడి నుండి బయలుదేరాడు. ఈ విషయం వృషపర్వుడు రాజు తెలుసుకున్నాడు. అప్పుడు అతడు తాను అంటే శుక్రాచార్యుడు నా పట్ల శత్రుత్వం వహించి నన్ను నాశనం చేస్తాడని శంకించాడు. వెంటనే ఆయన వెనకబడిపోయాడు. ఆయన దగ్గరికి చేరి ఆయన్ని ప్రసన్నుణ్ణి చేసుకుంటాం కోసం పాదాల మీద పడ్డాడు వృషపర్వుడు. అప్పుడు క్షణార్ధమన్యుర్భగవాన్ శిష్యం వ్యాచశ్చ భార్గవ కామోశ్చ కృతాం రాజన్నైనాం చక్తుమిహోత్సహే తథేచ్ఛవస్థితే ప్రాహ దేవయాని మనోగతం పిత్రా దత్తాయతో యాస్యే సానుగాయాతు మామను. ఇప్పుడు శుక్రాచార్యుడి కోపం శాంతించింది. తర్వాత వృషపర్వుడితో అన్నాడు, రాజా, నా ముద్దుల పుత్రిక దేవయాన్ని విడిచిపెట్టి నేను ఉండదాలను కనుక ఆమెను కోరిన రీతిగా నేను నడుచుకోవాలి. అప్పుడు నేను నగరానికి వస్తాను. ఆమె ఏం కోరితే చేయాలి. అప్పుడు నేను నగరానికి వస్తాను. అందుకు ఆ కోరిక ఆమోదించాడు వృషపర్వుడు. అప్పుడు అన్నది ఆమె, మా తండ్రి నన్ను ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసినా లేక నేను ఎక్కడికి వెళ్ళినా శర్మిష్ఠ నా వెంటనే ఉండి నన్ను సేవిస్తూ ఉండాలి. అంటే నీ కూతురు నాకు సేవకురాలుగా పడి ఉండాలి అని అన్నదన్నమాట. అప్పుడు స్వానాంత సంకటం వీక్ష తదస్య చ గౌరవం దేవయాని పర్యచరత్ స్త్రీ సహస్రేణ దాసవత్. శర్మిష్ఠ గమనించింది ఈ విషయం అంతా కూడా. తన తండ్రికి ఏర్పడిన సంకట స్థితిని కనిపెట్టి లోతుపాతులను బాగా ఆలోచించి తన 1000 మంది పరిచారకులతో కూడి దేవయానికి సేవలు చేయటం ప్రారంభించింది. నాహుషాయ సుతాన్ దత్వా సహ శర్మిష్ఠయోషణ తమాహరాజన్ శర్మిష్ఠాం అధాస్తల్పే నకర్హిచిత్. ఆ తర్వాత శుక్రాచార్యుడు దేవయాన్ని యయాతి మహారాజుకి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆమెతో శర్మిష్ఠను కూడా దాసిగా పంపుతూ అతడితో యయాతి అన్నాడు, రాజా, శర్మిష్ఠను ఎట్టి పరిస్థితుల్లోనూ తల్పం పైన చేరనీయరాదు నువ్వు అని అన్నాడు. విలోక్యౌశనసీం రాజన్ శర్మిష్ఠాసు ప్రజాన్ క్వచిత్ తమేవ వపురే రహసి సఖ్యా పతిమృతౌ సతి. పరీక్ష మహారాజా, ఇదంతా శుకయోగి పరీక్ష మహారాజు చెప్తున్నాడు. కొంతకాలం తర్వాత దేవయాని పుత్రవతి అయింది. అప్పుడు ఒకనాడు శర్మిష్ఠ తన ఋతుకాలంలో రహస్యంగా యయాతిని సమీపించి తనకు కూడా
పుత్రభిక్ష పెట్టమని అర్థించింది. రాజపుత్ర్యా పుత్ర్యార్థితోపత్యే ధర్మం చావేక్ష ధర్మవి స్మరణ శుక్రవచ కాలే ఇష్టమేవాప్యపద్యత. అప్పుడు ధర్మజ్ఞులైన యయాతి రాజపుత్రికి అయిన శర్మిష్ఠ యొక్క అభ్యర్థన సముచితమైనది భావించాడు. ఇందులో శుక్రాచార్యుడు పెట్టిన ఆంక్ష గుర్తుకు వచ్చింది. అయినా కూడా ప్రారంభం ఎలా ఉంటే అలా జరుగుతుందని భావించి ఆమె కోరిక తీర్చాడు. యదుంచ తుర్వసుంచైవ దేవయాని వ్యజాయిత దృశ్యం చానుంచ పూర్వుంచ శర్మిష్టావార్ష పర్వణి. దేవయానికి యదువు తుర్వసుడు తలుపులేసినాయా అక్కడ శబ్దం వినపడింది. దేవయానికి యదువు తుర్వసుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు. వృషపర్వుని కూతురైన శర్మిష్ఠకు దృశ్యుడు అనువు పూర్వు అనే ముగ్గురు కుమారులు జన్మించారు. రేపు మనం మిగతా భాగాన్ని కొనసాగిద్దాం. 56వ భాగంలో కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములానే హారతిరిస్తుమ్రా నిర్గుణం మస్తి. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు.